హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. సో ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేస్తున్నాము. సో మీకు దానికి కావాల్సిన చికెన్ చూపిస్తున్నాను. 1 kg చికెన్కి కేజీ బియ్యం తీసుకోవాలండి. దానికి కావాల్సినవి చూపిస్తాను. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: ఎర్రగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా పొడి, అండ్ ఇది బిర్యానీలో వేయాల్సింది షాజీరా, చెక్క, రాతి పువ్వు, బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, ఇలాచి, రాతి పువ్వు. ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేడెక్కిందండి, దాంట్లోకి మసాలా దినుసులు వేసుకోవాలి. బిర్యానీలో కావాల్సినవి ఇలా ఇవి వేగిపోయాయి. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో ఇవన్నీ మిక్స్ వేసుకోవాలి. ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత మనం అన్నీ బాగా వేయించుకోవాలండి. కొంచెం బాగా వేయించుకోవాలి, కొంచెం కాసేపు మగ్గాలన్నమాట. ఇవన్నీ కొంచెం మగ్గినాక ఇవి కలర్ రెడ్డిష్గా వచ్చేసేయాలండి. ఎర్రగడ్డలు కొంచెం రెడ్గా వేగాలి, బాగా వేయించుకోవాలి. అది ఎంత వేయించుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఇలా చూడండి, బాగా మగ్గిపోయింది. తిరగవాత దాంట్లోకి చికెన్ వేసుకోవాలి. మనకి కావాల్సిన చికెన్ అంతా దీంట్లో వేసుకున్నాము. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత చూసారా, బిర్యానీ ముక్కలు ఎంత పెద్దగా ఉన్నాయో, లెగ్ పీస్ చూసుకుంటే నోరు ఊరిపోతుందో. అందులోకి కొంచెం మనం పసుపు యాడ్ చేసుకోవాలి. యాంటీబయాటిక్ పసుపు అన్నింటిలో యాడ్ చేసుకుంటే చాలా మంచిది కదండి, ముఖ్యంగా చికెన్లోకి. ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలండి. కాస్త ధనియాల పొడి 1.5 స్పూన్ వేసుకోండి. జీలకర్ర పొడి వేసుకోవాలండి, అది 1 స్పూన్ వేసుకోవాలి. ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అండ్ 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. ఇంకాస్త కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇలా అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలండి. బాగా కలపెట్టిన తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి. 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. దీన్ని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. అది అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇదంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలండి. ఇలా కొంచెం బాగా ఒక 5 మినిట్స్ అట్లా కొంచెం ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ అయిపోయిందండి. దాని తర్వాత మనము పుదీనా, కొత్తిమీర కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. సో మనం దాంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ బిర్యానీలోకి వేసుకోవాలి. ఇదంతా ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ అలా కలిపెట్టుకొని జస్ట్ 2 మినిట్స్ అలా ప్లేట్ పెట్టేసుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత 2 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత ఇలా ఉంది. చూసారా, బాగా అంతా అబ్జర్వ్ అయిపోయింది. మసాలా అంతా కలర్ఫుల్గా కనిపిస్తుంది. చికెన్ బిర్యానీలో ముక్కలన్నీ చూసారా ఎంత బాగున్నాయో. బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. నోరు ఊరిపోతుంది. అబ్బో చికెన్. అందులోకి మనము 1 కప్ ఆఫ్ పెరుగు యాడ్ చేసుకోవాలండి. ఇలా కర్డ్ వేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా పెరుగు వేసుకున్న తర్వాత మనం కొంచెం మిక్స్ చేసుకోవాలండి. అది ఫస్ట్లోనే వేసుకోకూడదు, మసాలాలన్నీ వేయిస్తాం కాబట్టి. సో మసాలాలన్నీ చికెన్లో వేసి వేయించిన తర్వాత చివరిలో మనము ఇలా పెరుగు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అప్పుడు ఎంత మంచి సువాసన వస్తుందంటే మీరు ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది ఫ్రెండ్స్. అండి ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము బియ్యం వేసుకోవాలి. అందులోకి బియ్యం వేసుకోవాలి. చూసారా, నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా, 1 కిలో తీసుకున్నాము. ఆ బియ్యం అనేది అందులో వేసేసుకోవాలి. బిర్యానీలో చాలా ఉన్నాయండి ఐటమ్స్, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు, చాలా రకాలుగా చేసుకుంటారు కదండి. సో అందులో ఇదొకటి అన్నమాట.
చాలా వరకు అయితే బ్యాచిలర్స్కి అందరికీ కొంచెం ఈజీగా ప్రిపరేషన్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది. ఇది మన స్టైల్ అనమాట. అనంతపూర్లో చాలా స్టైల్స్ ఉన్నాయి, కాకపోతే ఇది ఒక స్టైల్. చెప్పడం మర్చిపోయానండి, ఇది చిట్టి ముత్యాల బియ్యం అండి. సో చిట్టి ముత్యాల బియ్యాన్ని ఓకే. ఇప్పుడు మనం బియ్యం వేసేసుకున్నాం కదండి, దాన్ని అట్లా కలిపెట్టేసుకున్న తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత మనం తగినంత వాటర్ పోసుకోవాలి. చూసారా, 1 kg బియ్యంకి ఒక గ్లాస్కి 2 గ్లాస్ వాటర్. సో 1 kg దానికి 8 గ్లాసెస్ పోసుకోవాలి. ఇన్ కేస్ కొంచెం మెత్తగా ఉండాలనుకున్న వాళ్ళు 1 గ్లాస్ పోసుకోవచ్చు. సరే అండి, మేమైతే ఇలా కరెక్ట్గా వేసేసుకున్నాం అనమాట. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇంకా అది బాయిల్ కావాలి కాబట్టి మనం కాసేపు ప్లేట్ మూసేద్దామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారా బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా గుమగుమలాడే బిర్యానీ ఎలా ఉందో. చివరిలో మనము గార్నిష్ చేసుకోవడానికి కొత్తిమీర వేసుకోవాలండి. ఇలా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ రుచి కూడా ఉంటుంది. ఇందులో ఇంకా బిర్యానీలోకి కలర్ వేసుకోవాలండి, ఫుడ్ కలర్. సో న్యాచురల్గా ఉండాలని చెప్పేసి మనము ఫుడ్ కలర్ అనేది వేయలేదు, దానివల్ల హానికరం కూడా ఉంటుంది కాబట్టి. చివరిగా నెయ్యి వేసుకోవాలి. సరే, ఇలా నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, కలర్ఫుల్గా బిర్యానీ, చికెన్ బిర్యానీ ఎలా ఉందో సో చూసి మీ కామెంట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.